ఆకాశవాణి పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం 15వ భాగం వింటారు. నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం కుమారి హారిక. పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. ఈ వారం సంచికా సంపాదకీయం సాహిత్యాన్వేషి పివి. రాసినవారు శ్రీ సిఎస్ రాంబాబు. చదివినవారు శ్రీ ఏ రాజబాబు. ఈ వారం విశ్లేషకులు ప్రముఖ కవయిత్రి, విమర్శకులు డాక్టర్ జయప్రభ. ఈ వారం శ్రోత తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వాసి బండారు త్రిమూర్తులు గుప్తా. వినండి, బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు. శ్రోతలకు నమస్కారం. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు 15వ సంచికకు స్వాగతం. ఏఐఆర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో మీరు ఈ కార్యక్రమం ప్రీమియర్ని ఇదే సమయానికి వీక్షించవచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి పూర్వ సంచికలన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. తప్పక వినండి, ఆ వీడియోలను లైక్ చేయండి, మీ ఆప్తులతో షేర్ చేసుకోండి. ఇక ఈ వారం సంచికా సంపాదకీయం. రాజకీయాలు, సాహిత్యం రెండూ కలవని దారుల్లాంటివి. అందులో సాహిత్యానిది కలువలు పూచిన దారి. ఎప్పుడూ కల్లోల మనసును కాంతివంతం చేస్తుంటుంది. రాజకీయవేత్తగా ఉంటూనే సృజనతో మేధోతృష్ణను తీర్చుకున్న అరుదైన సృజనశీలి పివి. వారి సాహిత్య సృజనకు బీజం బహుశా తండ్రి సీతారామారావు బాలపీవిని గుండెలపై పడుకోబెట్టుకుని భాగవత పద్యాలను నేర్పిస్తున్న నాడే పడి ఉంటుంది. తండ్రి నేర్పిన పద్యాలన్నీ వారికి ఆ చిన్న వయసులో వెంటనే కంఠోపాఠమయ్యాయి. అలా పడిన సాహితీ బీజం పెరిగి పెద్దయిన కొద్దీ విస్తరించింది. మానవీయ కోణాన్ని ఆలంబన చేసుకున్నది. రచయిత సమకాలీన సమాజ ప్రతినిధి అని నమ్ముతూ వారి రచనా వ్యాసంగం సాగింది. సాహిత్యానికో ప్రయోజనముండాలని ఆకాంక్షించారు వారు. 1940-50 దశకంలో వారి కలం జాలువార్చిన గొల్లరామవ్వ, మానవమానాలు, నీలం రంగు పట్టుచీర వంటి కథలు నిజాం వ్యతిరేక బావుటా నెగరేయటం గమనిస్తాం. పాములపర్తి శేషగిరిరావుతో కలిసి జయ విజయ పేరుతో జంట రచయితల జట్టుగా అనేక గేయాలు, వ్యాసాలు, పద్యాలు రచించారు పివి. కాకతీయ గ్రంథమాల పేరుతో పుస్తకాలను ముద్రించారు. ఆ తరువాతి కాలంలో వారు చేసిన రచనలు వ్యంగ్యాన్ని, హాస్యాన్ని పుణికిపుచ్చుకుంటాయి. మంగయ్య గారి అదృష్టం, సీన్స్ ఆఫ్ ది బ్యాలెట్, ది గెస్ట్ ఇటువంటివి ఆ కోవకి చెందుతాయి. ఆయన ప్రధాని అయిన తరువాత వెలువడింది ద ఇన్సైడర్ నవల. అభ్యుదయ ఆలోచనలను తాత్విక కోణంలో ఆవిష్కరించిన రచన అది. ఆత్మకథాత్మక నవల అనొచ్చేమో. ఒక ఆదర్శవాది రాజకీయాలలో ఎదుర్కొనే సమస్యలు ప్రధానాంశం. భూ సమస్యలు పల్లెల్లో పాతుకుపోయిన విధానం, రాజకీయాల్లోని చీకటి కోణాలు వంటి ఎన్నో అంశాలను శోధించే రచనగా పాఠకుల ఆదరణ పొందింది. వారిలోని జిజ్ఞాస వారినో బహుభాషా కోవిదుడిని చేస్తే, వారి పుస్తక ప్రియత్వం వారిని ఓ జ్ఞాన భాండాగారాన్ని చేసింది. విభిన్న భాషల పరిచయం ఒక్కటే కాదు, ఆయా భాషలపై వారికున్న పట్టు వారిలోని అనువాద కళకు ప్రాణం పోసింది. అనువాదకుడిగా ఎల్లలు లేని ప్రజ్ఞ వారిది. ఏ అనువాదమైనా మూలంలోని ఆత్మను ప్రతిబింబించాలి. అది అందివచ్చిన విద్య వారికి. విశ్వనాథ వారి 1000 పడగల్ని సహస్రఫణ్గా హిందీలో అనువదించటం వారికి ఎంత పేరు తెచ్చిందంటే, సహస్రఫణ్ని మూలరచనే అనుకునేంతగా. ఈ ప్రశంస విన్న విశ్వనాథ వారి కళ్ళు చెమర్చాయట. ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం అందుకున్నారు వారు. ప్రముఖ తెలుగు కవయిత్రి జయప్రభ గారి అనుకోని అనురాగం, ఇతర ప్రేమ కవితలు అన్న కవితా సంపుటిని వారు అన్ఫోర్సిన్ ఎఫెక్షన్ అండ్ అదర్ లవ్ పోయమ్స్ శీర్షికన ఆంగ్లంలోకి అనువదించారు. అది ద్విభాషా కవితా సంకలనం. ఆంగ్లానువాదానికి వారు వ్రాసిన ముందు మాట ఒక ఆణిముత్యం.
వారు చేసిన మరో అనువాదం హరినారాయణ ఆప్టే మరాఠీ నవల పన్ లక్షత్ కోన్ ఘేతో, తెలుగులో అబల జీవితంగా పాఠకుల ముంగిట ఆవిష్కరించారు వారు. రాజకీయ రంగంలో వారిదెంత సమున్నత స్థానము, సాహిత్యంలోనూ అంతే పదిలం వారి అపార ప్రతిభా పాండిత్యాల మార్తాండుని తేజస్సు. అది నిత్య నూతనమై ప్రకాశిస్తూనే ఉంటుంది. నేనొక చైతన్యోర్మిని, నిస్తుల ప్రగతి శకలమును, ఇది నా సంతత కర్మ, మరే హక్కులు లేవు, ఈ నిద్రాణ నిశీది మహిళా జాగృతి పుంజముగా వెలుగుటయే నా తపస్సు, వెలిగించుట నా ప్రతిజ్ఞ అన్నవారి కవితా పంక్తులు సదా ఆ స్ఫూర్తిని మనలో నింపుతాయి. పివి సాహితీ సృజనకారులే కాక అనువాదకులు కూడా. వారికి కలిగిన బహుభాషా జ్ఞానంతో బహుభాషల్లోని పలు ప్రక్రియలను కూడా వారు లోతుగా అధ్యయనం చేశారు. ప్రముఖ కవయిత్రి విమర్శకురాలు డాక్టర్ జయప్రభ గారి పేరు శ్రోతలకు సుపరిచితమే. అన్ఫోర్సీన్ ఎఫెక్షన్, అనుకోని అనురాగం పేరుతో పివి నరసింహారావు గారు జయప్రభ గారి కవితలను ఆంగ్లంలోకి అనువదించారు. ఆ వైనం, సాహిత్యంలో పీవీకి గల ఇష్టాయిష్టాలు, వారి అనువాద నిపుణత సోదాహరణంగా వివరిస్తున్నారు డాక్టర్ జయప్రభ గారు. నా కవితా సంకలనం పబ్ ఆఫ్ వైజాగ్ పట్నాన్ని చదివి స్వయంగా పీవీవే నాకు ఫోన్ చేశారు. అట్లా మా సంభాషణ మొదలైంది. అడిగి మరీ నా సాహిత్యం మొత్తం ఆయన చదివారు క్రమంగా. ఆయన నా కవిత్వాన్ని, నా విమర్శని ఎంతగానో ఇష్టపడ్డారు. ఆయన రచన ఇన్సైటర్ని నన్ను చదివి నా అభిప్రాయాన్ని కోరారు. నేను చదివి నా అభిప్రాయాన్ని ఆయనకు చెప్పాను. ఆయనకి వీలున్నప్పుడల్లా ఫోన్ చేసి నాతో మాట్లాడేవారు. తర్వాత ఒకసారి హైదరాబాద్కి పివి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి కలిశాను ఆయన్ని గెస్ట్ హౌస్లో. కొన్ని గంటల సేపు బాగా పరిచయం ఉన్న వ్యక్తులకు మళ్ళీ మేము కబుర్లు చెప్పుకున్నాం. నాతో మాట్లాడేటప్పుడు ఆయన స్వేచ్ఛగా సంభాషించేవారు. ఆ కబుర్లు చెబుతూ ఉన్నప్పుడు ఎంతో రిలాక్స్ అయినట్టుగా ఉండేవారు పివి. ఒక మాజీ ప్రధాని నాతో మాట్లాడినట్టు ఒక్కనాడు నేను ఫీల్ అవ్వలేదు. సునాయాసంగా సాహిత్య రంగానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సంభాషించుకుంటూ ఉంటే ఆ వాతావరణం ఎట్లా తాజాగా ఉండేదో అట్లాగే ఉండేది మా సంభాషణ. మధ్య మధ్యలో ఆయన ఎన్నో చెలోక్తులు వేసేవాళ్ళు. చాలా హాస్యప్రియుడైన, పరుషమైన ఒక్క మాటని ఆయన మాటల్లో నేనేనాడు ఎవరి గురించి కూడా విన్నది లేదు. ఏదైనా విషయాలు అడిగేటప్పుడు, వాటిని వినేటప్పుడు ఆయన ఎంతో కుతూహలంతో ఉండేవాళ్ళు. సమకాలంలో విషయాలు ఆయనకు తెలియనివి నేను చెప్పేవి తెలుసుకోదలుచుకున్నప్పుడు ఎంతో శ్రద్ధతో వినేవారు పివి. ఢిల్లీలో ఆయన దగ్గర చాలా పెద్ద లైబ్రరీ ఉండేది. ఆయన బెడ్రూమ్లో కూడా దొంతులుగా పుస్తకాలే ఉండేవి అంతటా. ఒక ప్రొఫెసర్ దగ్గర, ఒక రీసెర్చ్ స్కాలర్ దగ్గర ఉన్నట్టే ఉండేవి ఆ పుస్తకాలు. కొత్త పుస్తకం వచ్చినా ఆయన వెంటనే దాన్ని తెప్పించి చదివేవారు. సంభాషణ ద్వారా నేను గమనించినప్పుడు ఆయన చాలా తెలివైన వారు, చతురత కలిగిన వాళ్ళు. దేన్నైనా విశ్లేషించేటప్పుడు చాలా డీప్గా ఉండేది ఆయన ఆలోచనలు, కానీ చాలా సంయమనం ఉండేది ఆయన తత్వంలో. వాటిని వినడంలో నాకు ఇష్టం ఉండేది. అందుకనే నేను కూడా ఆయనతో చాలా నిస్సంకోచంగా మాట్లాడడం సాధ్యమైందనమాట. సాహిత్యాన్ని ఆవరకే బాగా చదివిన వారు పివి, అన్ని భాషల్లోని. తెలుగులో పోతన భాగవతం ఆయనకు బాగా ఇష్టంగా ఉండేది. మరాఠీ కవి సంత జ్ఞానేశ్వర్ అన్న ఆయనకి ఎంతో ఇష్టం. హిందీలో అయితే మహాదేవి వర్మ, ఉర్దూలో కవి గాలిబ్ ఆయనకు బాగా ఇష్టం. కానీ ఆయన ఎక్కువగా కాల్పనిక సాహిత్యాన్ని చదివిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా. స్పానిష్ భాష ఆయనకైతే మాతృభాష అంత బాగా వచ్చు. కానీ ఫ్రెంచి రచయిత రోమరోలా ఆయనకు బాగా ఇష్టమైన రచయిత. రోమరోలా రాసిన జేన్ క్రిస్టఫే నవల ఆయనకి చెప్పలేనంత ఇష్టం. రోమరోలా పివిని చాలా ఇన్స్పైర్ చేసినట్లుగా అనిపించేది నాకు. ఆ తర్వాత సమకాలంలో అరుంధతి రాయ్ని, విక్రమ్ సేఠ్ని కూడా పివి చాలా ఇష్టపడ్డారు. భారతీయ సాహితీ రంగంలో వ్యక్తులు సైతం పివి అంటే ఎంతో ఇష్టపడేవారు. 2003లో ఒకసారి న్యూయార్క్లో ఓ సాహిత్య సమావేశం జరిగింది. భారతదేశంలో ఉండే ప్రధాన భాషలన్నిటి నుంచి కవిరచయితలు అందరం ఆ సమావేశంలో పాల్గొన్నాం. అందులో చాలా మందితో పివి వారి వారి మాతృభాషల్లో సంభాషించడాన్ని నేను స్వయంగా చూశాను. ఇంగ్లీష్ కాక మరాఠీ, హిందీ, ఉర్దూ భాషల్లో ఆయా రచయితలతో ఎంతో సులువుగా సాహిత్య సంభాషణని పివి చేయగలిగారు. సాహిత్యం తర్వాత పివికి హిందుస్థానీ సంగీతం అంటే చాలా ఇష్టం ఉండేది.
ఆయన దగ్గర వందలాది క్యాసెట్స్ ఉండేవి హిందుస్థానీ సంగీతానికి సంబంధించి. వీణా సహస్రబుద్ధే ఆయన బాగా ఇష్టపడేవారు, ఆవిడ గాత్రాన్ని. వ్యక్తిగా ఆయన భావుకుడు, సున్నిత స్వభావుడు. అయితే ప్రధానంగా ఆయన కార్యరంగం రాజకీయ క్షేత్రం గనక ఈ స్వభావాన్ని తనలోనే జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు పివి. బయటికి ఎక్కువ గాంభీర్యంగా ఉండేవాళ్ళు, కానీ ఏ విషయం మీదైనా ఆయన మాట్లాడితే ఆ సబ్జెక్టులో ఆయనకున్న జ్ఞానం అపారం. ఆంగ్లంలో పివి ప్రధానంగా నవల రచయిత, అనువాదకులు. ఇన్సైడర్ ఆయన రాసిన రాజకీయ ప్రాధాన్యం ఉన్న నవల. కాల్పనిక సాహిత్యాన్ని విపరీతంగా చదివారు పివి. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్ని సహస్ర ఫండ్ పేర హిందీలోకి అనువాదం చేశారు. అలాగే ఆప్టే గారు మరాఠీ నవల్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఈ రకంగా అనువాద రంగంలో ఆయన ఆసరికి ఎంతో కృషి చేసి ఉన్నారు. అయితే కవిత్వం అంటే ఆయనకి చందోబద్ధమైన కవిత్వమే. ఆధునిక వచన కవిత్వంతో ఆయనకి పరిచయం తక్కువే. కవిత్వం అంటే ఆయనకి ఇష్టం ఉంది తప్ప కవితా రంగాన్ని ఆయన అప్పటిదాకా పెద్దగా ఏమీ రాసింది లేదు. ఏదో 1-2 చిన్న కవితలు కాళోజీ మీద రాసినవి అట్లాంటివి కనిపించినా కథలు రాశారు ఆయన. గొల్ల రామవ్వ కథ ఎంతో ప్రఖ్యాతి పొందిన కథ. ఆ తర్వాత పత్రికల్లో చాలా వ్యాసాలు రాశారు ఆయన. అసలు పేరుతో రాశారు, మారు పేరుతో రాశారు. కానీ ఆధునిక కవితా రంగానికి నిజానికి ఆయన పూర్తిగా కొత్త వ్యక్తి అనే చెప్పాలి. బహుశా నా కవిత్వమే ఆధునిక కవిత్వంలో ఆయనకి ఏర్పడిన మొదటి పరిచయం. అయితే దాన్ని ఆయన ఎంతగా ఇష్టపడ్డారంటే చాలా గాఢంగా నచ్చుకున్నారు. అంతా చదివిన తర్వాత కవిత్వం ఇంగ్లీష్లోకి ఎందుకు రాలేదు అని అడిగారు. దురదృష్టం ఏంటంటే తెలుగులో సరిపడా అనువాదకులు లేకపోవడం. తెలుగు వాళ్ళు వేరే భాషల్లోంచి తమ భాషలోకి అనువాదాలు తొందరగా చేసుకుంటారే తప్ప తెలుగు భాష మిగతా ప్రాంతాల వారికి అనువాదాల ద్వారా పరిచయం అయింది నిజానికి చాలా తక్కువ. నా ప్రేమ కవిత్వాన్ని నేను రాసింది ఎప్పుడో 90లో. అప్పుడు గెజ్జల మల్లారెడ్డి గారు ఉదయానికేమో సంపాదకులుగా ఉండేవాళ్ళు. 90లో ఈ ప్రేమ కవిత్వం ప్రతి వారం ఆదివారం వస్తూ ఉండేది. చాలా మంది ఆ కవిత్వానికి అభిమానులుగా మారడం నాకు తెలుసు. తర్వాత నేను మరికొన్ని కూడా ఆ పంథాలో రాశాను. ఈ ప్రేమ కవిత్వంలో మార్మిక ఛాయలు ఉంటాయన్నమాట. ఠాగూర్ గీతాంజలి అట్లా అనుకోండి. నేను ఈ కవిత్వాన్ని ఎందుకు రాశానంటే పాబ్లో నెరూడా గారి లవ్ సానట్స్ చదివాను. నన్ను నిరాశపరిచింది ఆ పుస్తకం. బహుశా నేను ఇంకా బాగా వ్యక్తీకరించగలను అని నాకు అనిపించి నేను విడిగా ఈ జానర్ తీసుకుని ప్రేమ కవిత్వాన్ని రాయటం మొదలుపెట్టాను అనమాట. ఆయన ఇది రాసిన ఒక 20 సంవత్సరాల తర్వాత వీటన్నిటిని చదివి చాలా ఆకర్షితులయ్యారు ఆ కవిత్వానికి. ఇది ఇంగ్లీష్లో వస్తే బాగుంటుంది అని. సరే ఎవరు చేస్తారు అంటే నేనే చేస్తానన్నాను. అప్పటికి ఆయనకి 80 సంవత్సరాలు. ఆ వయసులో ఆయన కవితా అనువాద ప్రక్రియలో అడుగు పెట్టడం అంటే దానికి సాహసమే. ఈ పని చేయటం కోసం పివి అనువాదం ఎట్లా చెయ్యాలి, దాంట్లో ఉండేటటువంటి కష్టనిష్ఠూరాలు ఏమిటి అనే దాని మీద ఎన్నో పుస్తకాలు చదివారు. మంచి కవితానువాదకుల రచనలు చదివారు. ఆ టెక్నిక్ పట్టుబడ్డం కోసం ఆయన ఎన్నో పుస్తకాలు తెప్పించుకుని చదివారు. ఆయన వయసు నిజానికి అప్పుడు ఒక కొత్త ప్రక్రియను చేపట్టి అందులో కృషి చేయడానికి ఒప్పేదా అంటే కాదనే చెప్పాలి. కానీ ఆయన చాలా దీక్ష, ఎంత పట్టుదల ఉన్న మనిషి. ఒక పని చెయ్యాలి అనుకుంటే ఆ పనిలో కూలంకషంగా దాన్ని అధ్యయనం చేయటం, దాన్ని చేయటం, ఆ పట్టుదల నన్ను చాలా ఆకట్టుకునేది. ఆయన కంప్యూటర్ మీద పనిచేసేవాళ్ళు. ఆయన ఎక్కడున్నా ఆయనతో పాటు ఆయన కంప్యూటర్ ఎప్పుడూ చేత్తోనే ఉండేది, ల్యాప్టాప్. కొత్తలో అయితే నేను చూసినప్పుడు ఆయన అప్పటికప్పుడు ఉర్దూ స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేయడం కూడా నేను ఎరుగుదు. సో తెలుగు స్క్రిప్ట్ కంప్యూటర్ మీద రాయటం ఆయనకు వచ్చనమాట. నా కవిత్వం మొత్తాన్ని ఆయన తన కంప్యూటర్ దీని మీద టైప్ చేశారు తెలుగులో. సడన్ గా ఏమైందో ఫైల్ కాస్త కనిపించలేదు. చాలా శ్రమ పడ్డారు దాన్ని వెతకడానికి. ఇంత చేసినా ఫైల్ దొరకలేదు. ఆయన పట్టు వదలకుండా నేను మళ్ళీ టైప్ చేస్తాను మొదటి నుంచి అని మొదలుపెట్టారు. అదేమన్నా మామూలు పని, చిన్న పని ఏం కాదు కదా. ఇంతలో ఆయన ఆఫీస్ స్టాఫ్ కష్టపడి ఆ ఫైల్ని ట్రేస్ చేశారనమాట. ఏదో రక్షించి ఆ పని మళ్ళీ ఆయన చేసే ఆ కష్టం ఏదో తప్పింది. అయితే ఒక అడ్డంకి ఎదురైతే అయ్యో అని నిట్టూర్చడం కానీ, నిరాశపడి తలపట్టుకుని కూర్చోవడం కానీ పివి స్వభావం కాదు. ధీరోదాత్తుడు అంటారే, ఆయన అలాంటి వ్యక్తి.
ఏ సమస్య అయినా తన కార్యదక్షతతో అధిగమించగల వ్యక్తి, దీక్షాదక్షుడు. అందుకే ఈ దేశాన్ని ఆయన కష్ట సమయంలో ఎంతగానో ఆదుకోగలిగారు. ఆయన చేసిన నా ప్రేమ కవితల ఆంగ్ల అనువాదాన్ని పెన్గ్విన్ ఇండియా బైలింగ్వల్ ఎడిషన్గా ప్రచురించింది 2005లో. అన్ఫోర్సీన్ ఎఫెక్షన్ అనే టైటిల్తో వచ్చింది ఆ పుస్తకం. ఒక 223 పేజీల పుస్తకం అది. ఒకవైపు నా తెలుగు కవితలు, దానికి పక్కనే పివి దానికి చేసిన ఆంగ్ల అనువాదం ఉంటాయన్నమాట. అనువాద ప్రక్రియలో ఏ విధానాన్ని అవలంబించారో పివి ఆ పుస్తకానికి రాసిన ముందు మాటలో స్పష్టంగా వివరించారు. అనువాదాల ఆవశ్యకతను కూడా ఆయన తన ముందు మాటలో చెప్పారు. పివిలా అంటారనమాట, వెన్ వర్క్స్ ఆర్ ట్రాన్స్లేటెడ్ బిట్వీన్ లాంగ్వేజెస్ with different cultural ethos, one encounters several barriers of ignorance in understanding the translation in full. In fact, it is hard to claim that any such translation is perfect in all respects. Yet, without these transcultural exchanges through literature, the enrichment of both cultures remain blocked. They remain alien to each other forever. Thus, in spite of inadequacies, translations of literary works must go on for mutual comprehension among the human race అని చెప్పి ఆయన స్పష్టంగా తన అభిప్రాయాన్ని అనువాదాలు ఎందుకు చేయాలి అనే దాని మీద వ్యక్తం చేశారు. తెలుగు భాషను గురించి, దాని భాషా చరిత్ర గురించి, ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి అనువాదం చేసేటప్పుడు అసలు భాష అలాగే అనువాదం భాష ఆ రెండింటి మధ్య ఉండేటటువంటి వాక్య విన్యాసాల్లో ఎదురయ్యే సమస్యలు, దాన్ని ఎట్లా అధిగమించాలి, అందుకు ఆయన ఎన్నుకున్న విధానం ఏమిటి, ఇవన్నీ కలిపి ఆయన ఆ ముందు మాటలో బాగా వివరించారు. అంటే ఇప్పుడు తెలుగు ఒక భాషా వ్యవస్థ అనుకోండి, ఇంగ్లీష్ మరొక భాషా వ్యవస్థ. అంచేత తెలుగు భాషలోంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేసేటప్పుడు అనుసరించిన విధానాలు రకరకాలుగా ఉంటాయి. మక్కి అనువాదం పూర్తిగా సాధ్యం కాకపోవచ్చు. ఒకసారి ఎగ్జాక్ట్గా అసలు భాషలో ఉండే ఒక పదం యథాతథంగా ఇంగ్లీష్లోకి ఆ కల్చరల్ ట్రాన్స్లేషన్ సరిగ్గా నప్పదు. అలాంటప్పుడు ట్రాన్స్క్రియేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. దానికి నేను పివి రాసిన 1-2 కవితలు చదివిన తర్వాతే ఆయన అనువాదం ఎట్లా సాగిందో శ్రోతలతో నేను పంచుకోదలుచుకున్నాను. అసలు భాషలో భావం, అందులో గాఢత అనువాద భాషలో కూడా అంతే గాఢంగా అందాల్సి ఉంటుంది. అంటే అది అనువాద భాషలో దానికి అదే ఒక పోయం కావాలన్నమాట. ఒక భాషలో సాంస్కృతిక పదజాలానికి సమానమైన పదం అనువాద భాషలో దొరకనప్పుడు, అలాంటప్పుడు అనువాదం అనేది కత్తిమీద సాము లాంటిది. పోయిటిక్ లాంగ్వేజ్ అన్నది దానికి అదే భిన్నమైంది, దాన్ని పట్టుకోవాలి ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు. ఈ పుస్తకంలో తెలుగు కవిత్వం ఎంత బాగా పాఠకులు నచ్చుకున్నారో అది వచ్చినప్పుడు, నేను జర్మనీ లాంటి దేశాల్లో వెళ్ళినప్పుడు 2005లో ఈ పుస్తకం అప్పుడే కొత్తగా వచ్చింది. ఆ దేశంలో అనేక నగరాల్లో చదివి వినిపించాను. ఇంగ్లీష్లో చదివాను, వాళ్ళు దానికి జర్మన్ అనువాదాలు చేసుకున్నప్పుడు కూడా వాటిని వాళ్ళు చదివారు. కానీ ఆ భావాల్ని, ఆ ఎక్స్ప్రెషన్ని ఆయన అంతే బలంగా ఇంగ్లీష్లోకి తీసుకుని రాగలిగారు. ఉదాహరణకి 2-3 పద్యాలు వినండి. నేను ముందు నా తెలుగు పద్యం చదివి తర్వాత పివి చేసిన ఇంగ్లీష్ అనువాదం చదువుతాను. ఈ పద్యం, సాయంత్రపు కాంతి లాంటి కోరిక నాది, ఒంటిగా నిద్రించినప్పుడల్లా నేను వరలేని కత్తిని, నీతో కలిసి అనంత శయనమైనప్పుడే, ఆది మధ్యాంతరహితమైనప్పుడే, అనుభవమైనప్పుడే, పులకింతగా ఒక కన్నీటి కణం చింది నయనం తెప్పరిల్లుతుంది. 4 కొత్త చిగుళ్ళు తొడిగిన మనసు మీద ఆనంద పవనం సాగుతుంది. మండుతూ జీవితం మాధ్యాహ్న కాలమైనప్పుడు చేదిన కొద్దీ చీకటి కావాలనే ఆశ పుడుతుంది కదా. నీ తొలకరి నవ్వు కావాలనే తపంలో వర్షించమని నేను మరీ మరీ వేడుకుంటాను, ఈ వేడి కోపలేను. సాయంత్రపు కాంతి లాంటి కోరిక నాది, చెంపులా వెలుగుతుంది. నన్ను చల్లార్చడానికి నువ్వు చంద్రుణ్ణి ధరించిరా, నేను గిరిరాజ కన్యనే ఎదురు వస్తాను. ఇప్పుడు పివి ఈ పద్యానికి చేసిన అనువాదం ఇలా సాగుతుంది. మై డిజైర్ ఈజ్ లైక్ ద ఈవినింగ్ గ్లో అని ఈ పద్యం పేరు. వెనెవర్ ఐ స్లీప్ ఎలోన్, I am an unshattered sword. When I go into deep slumber along with you, without beginning, middle, or end, when that experience complete, a speck of teardrop rolls down in ecstasy. The eye recovers.
On the heart that sends a few tender shoots of breeze of delight begins to blow. When life becomes a blazing midday, you hope to find darkness as you draw it. In the intense desire for your early shower-like smile, I beg you again and again to rain. I cannot stand this heat. My desire is like the evening glow. It shines like a ruby. Come wearing the moon to cool me. I shall come as a tribal princess to welcome you. అట్లాగే ఇంకొక పద్యం మళ్ళీ పగటి వేళ. గట్టిపడి గర్భకూరంలోకి వచ్చాయి. అక్కడే పుష్ప సుగంధాలుంటాయి, పుట్టని పద్యాలుంటాయి. నీ ప్రతి కదలికకి నేను కడలినవుతాను, పూర్ణేందు ప్రతిమనవుతాను. చురుకుగా నీ చూపు నా లోలోంచి దూసుకుపోయి నగర ద్వారాలు తెరుస్తుంది. అక్కడి గాఢ దుఃఖాలు నేనే, అక్కడి మధుర శబ్దాలు నేనే, ఆ వేసవి నడిరాత్రి నేనే, ఆ శీతల ధ్రువధాత్రి నేనే. కాలాన్ని ప్రాణాన్ని మర్చిపోయి నువ్వు నేనవడం సుఖమేం కాదు. ఉన్మత్తంగా తెల్లవారడంలో శాంతి లేదు. ప్రళయానంతరం నిన్ను నేను తెలుసుకుంటూ, నన్ను నేను తెలుసుకుంటూ ప్రశాంత పవనమవుతాను, ప్రాగ్గగనమవుతాను, కవిత్వాక్షరం అవుతాను, కలగంటాను. గట్టిపడి గర్భకూరంలోకి వచ్చాయి. మళ్ళీ పగటి వేళ ఈ ప్రపంచం నీ అహంకారమై, నా స్వాభిమానమై వర్ధిల్లుతుంది. మనం తోవ తప్పిపోతాం. ఇది ఇంగ్లీష్ అనువాదం పివి చేసింది దీనికి. అగైన్ ఇన్ డే టైమ్ అని. Harden and enter the womb. It's there that floral perfumes reside, unborn poems subsist. At every movement by you I became an ocean, a statue of the full moon. Your sharp gaze penetrates me and throws the city's gates open. I am the deep sorrows there. I am the sweet whispers there. I am that midsummer night. I am that cool, stable earth. Forgetting time and life, it's not pleasant for you to become me. There is no peace in a mad daybreak. After the cataclysm, knowing you, knowing myself, I shall become the tranquil breeze, the eastern sky, the poetic phrase, and see a dream, harden and enter the womb. Again in daytime, the world shall flourish as your ego, as my self-respect, and we will go astray. ఇప్పుడు ఆఖరిగా ఇంకొక పోయం చదివిన తర్వాత నేను ఈ మాటలకి ముగింపు చెప్తున్నాను. ప్రకృతి పర్యంతము అనేది పద్యం పేరు. ఆకులన్నీ రాలేక వచ్చే తొలి చిగురు నీ ఉద్రేకం లాంటిది. ముద్దు తర్వాత చర్మం మీద కమిలిన ముద్రలాగానే మెత్తగా ఎర్రబెడుతుంది. నిన్ను గుర్తు చేస్తూ సీమచింత చెట్టు మీద పంచవన్ని పక్షులు వసంతాన్ని తెస్తాయి. నాలో పాత జ్ఞాపకాలు నారింజ వాసనలతో వీస్తాయి. నీరెండ పడిన తడి ఆకుల్లో నీ నవ్వు తళతళల్ని చూసి ఎగిసి కాసిన్ని కిరణాలను ఒడిసి పడతాను. ఉన్మత్తంగా చల్లగాలి వెంట పరుగు పెడతాను. స్వర్ణ సముద్రంలోకి సూర్యుడి నావ మీద బయలుదేరి ద్వీపాల నుంచి స్వప్న సుగంధాలెన్నో సేకరిస్తాను. ఏది ఎంత వెతికినా, ఎన్ని ఉదయాలు గడిచినా నువ్వెక్కడా కనిపించవే. అనేక మలుపులతో జానపద గాథకు మళ్ళీ నా ముందుకొస్తావు కాబోలు. సంచార జీవనం లాంటి నీ సాహచర్యంలో నాకు స్థిమితము ఉండదు, స్థిరత్వము ఉండదు. అయినా సరే మృదువుగా ఒకసారి, మహోద్ధృతంగా ఒకసారి నేను జీవనదిగా కొనసాగుతాను, ప్రకృతి పర్యంతము నీ జాడ కోసం. దీనికి పివి చేసిన ఆంగ్ల అనువాదం ఆల్ త్రూ క్రియేషన్. Your passion is the first tender shoot that appears when all leaves drop off. It's tinted red like the mark that appears on the skin after the kiss. Reminding me of you, multicolored birds on the tree out there, usher in spring. Old memories breathe into me, along with orange scents. In moist leaves exposed to the gentle sun, I see your shimmering smile and jump to clutch a few rays and run madly after the cool flowing wind. Setting sail by the sunboat in the golden sea, I collect a host of dream scents from islands galore. Where are you? No matter how much I search, no matter how many dawns pass, why aren't you seen anywhere? Maybe you will appear before me with many a twist and turn like a folktale. Life becomes nomadic in your company.
there is no rest, nothing stable for me. Even so, now softly, now turbulently, I flown as an all-weather river, looking for your signs all over creation. ఇట్లా తెలుగు సాహిత్యంలో అనువాదకుడుగా ఆయన పోషించిన పాత్ర బహుముఖమైంది, ఎంతో విలువైంది. ఇటువంటి వ్యక్తి మరొకరు మనకి కనిపించరన్నమాట. అటు నవలా సాహిత్యంలోని ఆయన తన అందివేసిన చేయని ప్రదర్శిస్తే, ఆధునిక కవిత్వంలోకి వచ్చి కూడా ఆయన అనువాదకుడుగా తన గొప్ప కృషిని స్థిరపరిచి మరీ వెళ్ళారు. నాకు మంచి మిత్రుడు, నా కవితా అనువాదకుడు పివి నరసింహారావు గారిని మీ రేడియో ద్వారా ఇలా తలుచుకుందుకి నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ నా ధన్యవాదాలు. వింటున్న శ్రోతలకి నా నమస్కారాలు. పివి నరసింహారావు గారితో తమకు గల సన్నిహిత సాహితీ అనుబంధాన్ని గురించి తెలియజేశారు ప్రముఖ కవయిత్రి, విమర్శకురాలు డాక్టర్ జయప్రభ గారు. ఇప్పుడు ఒక శ్రోత అభిప్రాయం విందాం. అందరికీ నమస్కారం. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా. నేను తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నాను. పివి గారి శత జయంతిని పురస్కరించుకుని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇంత చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం స్టేషన్ డైరెక్టర్ గారైనటువంటి శ్రీమతి మల్లాది శైలజా సుమన్ మేడం గారికి, ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, హారిక గారికి, డాక్టర్ నాగశ్వరి వేణుగోపాల్ గారికి, ఇంకా ఈ కార్యక్రమ రూపకల్పనకు సహకరిస్తున్న సాంకేతిక విభాగం వారికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదములు. ఇంతవరకు పివి గారి కోసం వారి కుమార్తె గారితో సహా ఎందరో ప్రముఖులు ఎన్నో తెలియని విషయాలు ఈ కార్యక్రమం ద్వారా తెలియపరిచారు. 1921వ సంవత్సరంలో జన్మించిన శ్రీ పివి గారు 1951వ సంవత్సరంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుల దగ్గర నుంచి 1991వ సంవత్సరంలో అత్యున్నతమైన ప్రధానమంత్రి వరకు వివిధ హోదాల్లో రాష్ట్ర, కేంద్ర పదవుల్లో అందించిన సేవలు అలవి కానివి. ఆఖరి వరకు ఒకే పార్టీలో అంత అమోఘమైన సేవలు అందించిన పివి గారు పార్టీ గొప్పదే కానీ ప్రజలు, దేశం పార్టీ కన్నా గొప్పవి అని నమ్మిన వ్యక్తి. ఇప్పటికైనా వారి సేవలను గుర్తించి పార్టీలకు అతీతంగా వారికి భారతరత్న ప్రకటించాలని, వారు పుట్టిన వరంగల్ జిల్లాకు గాని, వారు పెరిగిన కరీంనగర్ జిల్లాకు గాని శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు జిల్లాగా నామకరణం చేయాలని కోరుకుంటున్నాను. ఈ రెండు చేస్తే శ్రీ పివి గారి రుణం తీర్చుకున్నవారు అవుతాం అన్నది నా అభిప్రాయం. నమస్కారములతో ఆకాశవాణి విధేయుడు బండారు త్రిమూర్తులు గుప్తా. విన్నారుగా. మీరు మీ అభిప్రాయాలను pvnr@airhyd@gmail.com అనే ఈమెయిల్కు పంపించండి. వచ్చేవారం మరో ప్రముఖునితో పివి నరసింహారావు గారి బహుముఖీన వ్యక్తిత్వంలో మరో కోణం గురించి చర్చించుకుందాం. నమస్తే. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు. ఇంతవరకు మీరు పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం 15వ భాగం విన్నారు. ఈ వారం సంచికా సంపాదకీయం సాహిత్యాన్వేషి పివి, రాసినవారు శ్రీ సిఎస్ రాంబాబు, చదివినవారు శ్రీ ఏ రాజబాబు. ఈ వారం విశ్లేషకులు ప్రముఖ కవయిత్రి, విమర్శకులు డాక్టర్ జయప్రభ. ఈ వారం శ్రోత తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వాసి బండారు త్రిమూర్తులు గుప్తా. నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం కుమారి హారిక. పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.